ఛత్తీస్గఢ్ అబూజ్మర్ అడవుల్లో ఈ నెల 21న జరిగిన ఎన్కౌంటర్లో కర్నూలు జిల్లాకు చెందిన లలిత ఉన్నట్లు నిర్ధారించారు. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు లలిత మరణించింది. కర్నూలు జిల్లా అస్పరి మండలం మలగుండకు చెందిన లలిత 15 సంవత్సరాల క్రితం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లింది. లలిత మరణించినట్లు సమాచారం రావడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. లలిత మృతదేహాన్ని స్వగ్రామం తీసుకువచ్చేందుకు ఆమె బంధువులు నారాయణపూర్ వెళ్లారు. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ వలస వచ్చింది. కుల నిర్మూలన పోరాట సమితిలో చేరిన లలిత దళితులపై దాడులకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నది. కొంతకాలం నర్సుగా పనిచేసింది. 2004 జూలై 26న హైదరాబాద్లో దళిత మృతవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నది. ఆ తర్వాత మావోయిస్టు ఉద్యమాలకు ఆకర్షితురాలై దళంలో కలిసి వెళ్లింది.